తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్సంటేజ్ పంచాయతీ కొనసాగుతోంది. పర్సంటేజ్ విషయంలో తగ్గేదిలే అంటున్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఇవాళ జరిగిన అసోసియేషన్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా నిర్మాతలు పట్టించుకోవడం లేదన్న ఎగ్జిబిటర్స్ ఇక ఎంత మాత్రం ఓపిక పట్టబోమన్నారు. పెద్ద సినిమాకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలంటున్న ఎగ్జిబిటర్స్ అది ఎంత ఇస్తారనేది తొందరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయింది. సరే పెద్ద సినిమా 2 months బ్యాక్ ఉండే అది ఇప్పుడు వచ్చింది. సరే ఓకే రైట్, అందరు పెద్ద మనుషులు అంటారు కదా ఏం సంగతి ఇట్లా మరి అని, సరే పెద్దని ఇడిసేద్దాము అందరం వేసుకుందాం. కానీ వీళ్ళు ఏం క్లారిటీ ఇస్తలేరు మాకు. ఇది నా వాయిస్ కాదు, ఇది టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరి దిక్కే నేను మాట్లాడుతున్నా యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఛాంబర్. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, సార్ వీళ్ళు క్లారిటీ ఇస్తలేరు సార్, మళ్ళీ ఇదే పెద్ద తర్వాత మళ్ళీ టైం అడుగుతున్నారు 3 months, పెద్ద సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు దానికన్నా బిఫోర్ చేస్తాము అని అంటారు. మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఏమంటారు అంటే, సరే ఓకే మేము ఇంత చెప్తే కూడా మీరు ఇంటలేరు, మాకు పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి, పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి. అది 10% ఇస్తారా, 15% ఇస్తారా, 20% ఇస్తారా, అది కూర్చొని మాట్లాడదాం. అది మా డిసిషన్. మా తెలంగాణ ఛాంబర్ దిక్కెళ్ళి అందరి దిక్కెళ్ళి మేము మాట్లాడుతున్నాం. నిర్మాతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ పై నిర్ణయాన్ని వాయిదా వేయడం సరికాదన్నారు. కావాలని డిలే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయుధం తమ చేతిలో ఉందని దాన్ని వదిలేస్తే మళ్లీ అవకాశం రాదని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే ఏదో ఒకటి డిసైడ్ చేయాలని నిర్మాతలకు సూచించారు. ఇది కేవలం పెద్ద సినిమా సమస్య కాదంటున్న ఎగ్జిబిటర్స్ అవకాశం ఇస్తే చిరంజీవిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటామన్నారు. మరి తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్ణయంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రతినిధి లక్ష్మీనారాయణతో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ, ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ తీసుకోబోతున్న నిర్ణయంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారు? ఇప్పటికైనా ఈ పర్సంటేజ్ వివాదం అనేది ఒక కొలిక్ వస్తుంది అనుకోవచ్చా? అంటే ఈ పర్సంటేజ్ విధానం గత 2 నెలలుగా చాలా కీలకంగా అన్ని సెక్టార్లో చాలా చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఒక కమిటీ వేయటము, ఆ కమిటీ ఒక నెల రోజుల్లో తన నివేదికను ఇస్తుందని చెప్పటము, ఇదంతా జరిగిపోయిన దశలో పర్సంటేజ్ విధానం తాత్కాలికంగా సమసిపోయిందనే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అందరూ కలిపి మీటింగ్ పెట్టడము, ఆ మీటింగ్లో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటి వరకు కమిటీలో మాకు 2 దఫాలుగా మీటింగ్ జరిగింది. 2 దఫాల్లో మొదటిసారి జరిగినప్పుడు ఒక 3 వారాల్లో దీనికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ను క్లియర్ చేసుకొని ఒక పర్సంటేజ్ని సెట్ చేసుకుందామన్నారు. రెండో మీటింగ్లో దీన్ని జూన్ ఎండింగ్కి వరకు దీనికి కాలపరిమితి నిర్ణయించుకుందామని అన్నారు. అని అలా చెప్పడంతో ఈ నిర్మాతలు చెప్పిన వ్యాఖ్యలకి ఈ ఎగ్జిబిటర్స్ బాగా హర్ట్ అయ్యి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు ఈరోజు. ఆ మీటింగ్లో వాళ్ళు కీలకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పటి వరకు పెద్ద సినిమాని వదిలేసి మిగిలిన సినిమాల నుంచి తీసుకుందామనే ఒక ధోరణిలో కొంతవరకు వెయిట్ చేశాము. కానీ ప్రస్తుతం పరిస్థితి ఈ పరిస్థితిని గనక మేము చేజార్చుకుంటే భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా వీళ్ళు ఇంకా పర్సంటేజ్ సిస్టమ్ని కొనసాగించే అవకాశాలు ఉండవు. అందుకని ఇప్పుడు రాబోయే సినిమాకు మాత్రమే కాదు, ఇప్పటి నుంచి ప్రతి సినిమాకి పర్సంటేజ్ ఉంటేనే సింగిల్ స్క్రీన్స్లో మేము థియేటర్లో ప్రదర్శనలు చేస్తామనేది చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. అంటే ఇలా చెప్పటం వల్ల పెద్ద సినిమాకి కూడా వీళ్ళకి పర్సంటేజ్ రావాలి అనటం వల్ల కనీసం పెద్ద సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఫిలిం ఛాంబర్లో వీళ్ళకి అధికారికంగా ఇంత పర్సంటేజ్ ఇస్తాము ఫ్యూచర్లో అనేది అధికారికంగా ఒక నోటు ఇస్తే తప్ప మేము వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటూ ఇటు ఎగ్జిబిటర్స్ చెప్తూ ఉన్నారు. ఎగ్జిబిటర్స్ మేము లాస్ అవుతాము, అయినా కానీ థియేటర్లో ఇలాంటి పెద్ద సినిమాలు రాకపోతే మాకు చాలా లాస్ అవుతుంది, అయినా కానీ మేము ఆ లాసుకు కూడా బరాయించుకునే స్టేజ్లో ఉన్నాము. ఈ పర్సంటేజ్ విధానాన్ని ఇప్పుడు కనుక మేము చేజార్చుకుంటే మా చేతిలో ఉన్న ఆయుధాన్ని పక్కన పెడితే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ వచ్చే అవకాశం ఉండదని అంటూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్వాదంగా చెప్పింది.